సరే. वंदे राजा वरुणो बृहस्पतिन्द्रेन्द्रक्षाग्निश्चराष्टन्दान सुलग्ने सावधान लक्ष्मीनारायण स्वरूपस्य सावधान ओम हिरण्यवर्णां हरिणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामावह जातवेदो लक्ष्मी देवी కంగ్రాచులేషన్స్ అమ్మా. भवति शतमिति शतं दीर्घमायुः वर्षयेन గ్రామంలో దాదాపుగా మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మోరుపల్లి గ్రామంలో ఒక 60 ఇంద్రమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు మరి కట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇందులో ఈ రోజు వరకు మోరుపల్లి గ్రామంలో 20 ఇళ్ళు కూడా కంప్లీట్ అయినాయి. మరి ఇదంతా కూడా మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి మరి ఆధ్వర్యంలో జరిగింది. వారి ద్వారానే ఈరోజు మోరుపల్లి గ్రామంలో అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇల్లు కట్టలేని పరిస్థితి వాళ్ళు. అంటే ఈరోజు ఈ ఇందిరమ్మ ఈ డబ్బులు మన గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి అంటే 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారానే మరి ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుంది. అంటే దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతుంది. కానీ మా మోరపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అమౌంట్ రాకపోతే మరి ఎవరు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. మరి మా గ్రామం తరఫున మరి ఎమ్మెల్యే గారికి మరి ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మరి ఎమ్మెల్యే గారికి మరి మేము వినియోగించుకోవడం జరిగింది. మరి ఒక 20 ఇండ్లు కూడా మరి శాంక్షన్కు ఇప్పించాలని చెప్పి కోరడం జరిగింది. మరి వారు కూడా స్పందించారు. నిన్ననే సార్ను కలవడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాదాపు ఈ రోజు వరకు డాక్టర్ సంజయ్ కుమార్ మన ఎమ్మెల్యే గారు దాదాపు 2 సంవత్సరాలు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు మన జగిత్యాల నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఉంటే మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉండకపోతుంది, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటే మనకు ప్రభుత్వం ఉండకపోతుంది. అంటే ఈ పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరి మన కాన్స్టిట్యున్సీకి మన నియోజకవర్గానికి మరి ఎన్నో నిధులు లక్షల కోట్ల నిధులు తీసుకొస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్న మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం చాలామంది అనుకున్నారు ఏ రకంగా ఉంటుంది, మీతో కాదనుకున్నారు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు నేను గత ప్రభుత్వ హయాంలో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కట్టనని ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు జగిత్యాల పట్టణంలో కట్టించడం జరిగింది. ఇవాళ జగిత్యాల పట్టణమే మనకు 40% కాబట్టి అక్కడ దాదాపు పేదవాళ్ళకు హయ్యెస్ట్ ఇల్లు రాష్ట్రంలో ఇవ్వడం వల్ల గ్రామాలకు మనం ఇన్ని ఇల్లు ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ జగిత్యాలకు చాలా తక్కువ అవసరం పడతా ఉంది. 10 ఏళ్లలో కూడా
ఇండ్లు కట్టియాలనే ఆలోచన మంజూరు వచ్చినా కానీ కట్టడానికి కాంట్రాక్టర్లు ముందరికి రాలేదు. జైత్యాల పట్టణంలోనే అతిపెద్దది కాబట్టి అక్కడ ఒక పెద్ద కాంట్రాక్టర్ను నేను తీసుకొచ్చి చేయించడం జరిగింది. వాళ్ళు చాలామంది అనుకుంటారు సంజయ్ కుమార్ అల్లుడు ఇయ్యం కూడా కాంట్రాక్టర్ అట బిల్లులట అంటారు. ఒక ఉదాహరణ ఇలా చెప్తా ఉన్నా. అది 2018 మేల ఫౌండేషన్ అయితే ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, తమ్ముని భార్య మున్సిపల్ చైర్మన్, కవితమ్మ గారు ఎంపీ, ముఖ్యమంత్రి బిడ్డ. కాంట్రాక్టర్ వచ్చిండు, ముట్టిండి, వెళ్ళిపోయింది. కొద్దిగా ఇట్లా ₹1 పని కూడా చేయలే. ఆ తర్వాత నేను గెలిచాక 2.5 ఏళ్లకు ఒక మంచి కాంట్రాక్టర్ను, నా అనుమానం ఏం లేదు, నా కుటుంబ సభ్యునికి దగ్గర వాళ్ళే, మా అల్లుడు వాళ్ళకు తీసుకొచ్చి అలా కొన్ని వేల మందికి వేస్తే అక్కడ 20,000 మంది ఉండబోతున్నారు. కొందరు మాట్లాడుతుంటారు ఈ బిల్లుల విషయం, ఎందుకు మరి మనం మూరపిల్ల కట్టలేకపోయినాం? ఈ పక్కన చెలిగల్ల, ఆ చెలిగల్ల కాంట్రాక్టర్ ఆ ఊరు విద్యావంతుడు, చదువుకున్నాడు, ముందట వేసుకుంటే బిల్లుల కోసం నా దగ్గర ఎంత తిరిగిందో అడుగుతుంది. నేను సారంగాపూర్ మండలంలో పోతారం, బట్టపల్లి పోతారం, ఆడ కడితే ఆ బిల్లులు మొన్న ఇప్పించిన నేను 41 లక్షలు. అట్లా కొన్ని సమస్యలు బాగా తీవ్రంగా ఉండేవి. కానీ ఈనాడు ఈ ఇందిరా మిల్ల పథకం ఎప్పుడైతే మొదలు పెట్టిందో బేస్మెంట్ కట్టగానే 1,00,000, గోడలు కాగానే 1,00,000, చెత్త పోయగానే 1,40,000 వస్తున్నాయి. రేపటి నాడు పూతలే అయిన తర్వాత ఇంకొక 72,000 కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాళ్ళు ఇచ్చే 72,000, మిగతాది కొంత ఉపాధి హామీ, కొంత IHL అంతే, బాత్రూమ్ కట్టుకున్నందుకు 12,000 ఇచ్చేది. ఇవన్నీ కూడా కలిపి ఇంకా మిగిలినవి కూడా ప్రభుత్వం ఇస్తుంది. కొన్ని చోట్ల మొత్తం 5 లక్షలు కూడా పూర్తయి 2,40,000 అయితే చెత్త కాగానే ఇస్తున్నారు. వాడు సంతోషంగా పిలుస్తున్నారు. ఓకే తమ్ముడు మంచి కట్టుకున్నాడు, సంతోషం, సుఖశాంతులు సౌఖ్యాలు, శుభాకాంక్షలు. నేను చింతలూరు గ్రామానికి అట్లనే మొన్న ఒక మైతాపూర్ గ్రామంకి వెళ్ళాను. ఇక్కడ చాలా పేదవాళ్ళు, వాళ్ళు విచ్చల పోలే, కరెక్ట్ బేస్మెంట్ కట్టుకున్నారు, బేట్రా వేసి బేస్మెంట్ కట్టుకున్నారు, మంచి సిమెంట్ ఇటుకతో గోడలు పెట్టుకున్నారు, చెత్త పోసుకున్నారు. 450 ఫీట్లు సరిగ్గా 5 లక్షలలో అయిపోయింది. 3,40,000 వచ్చాయి, మిగిలిన వచ్చేస్తాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాతోటి నిత్యం ఉండే ఒక సోదరుడు గోడలు లేపి ఆపేసి, ఎందుకు ఆపినాం అన్న, నాతో ఎప్పుడు ఉండేటోడు, ఎంతో కొంత నాతో సాయం కూడా ఇచ్చిన, పైసలు దాల్తలేవు అన్న, పెద్దగా పెట్టుకున్నాడు. అంటే నేను చెప్తా ఉన్నా, కరెక్ట్గా కానీ చేసుకుంటే పేదవాళ్ళు 400 SFTలో గుడిసెళ్లలో ఉన్నవాళ్ళు, కిరాయికు ఉన్నవాళ్ళు ఇవాళ అవుతున్నాయి. జగన్నాథ్పూర్ సర్పంచ్ చెప్తా ఉండే మొన్న పోతే, ఒక కాంట్రాక్టర్ని మాట్లాడేట ఇట్లనే బెటర్ అది పెట్టి ఆడ కొంచెం ఇసుక కూడా దొరుకుతుంది బోర్రపిల్ల, మనకు 50,000 మీద పడవచ్చు. 5 లక్షలని చేయడానికి 36 ఇండ్ల కాంట్రాక్టర్ మాట్లాడుతుంది. అయితే అక్కడ ఒకటి చెప్పిన సర్పంచుల్లో మీడియా ద్వారా కూడా తెలియాలి. మన పోతారం గ్రామంలో ఇక్కడ సుతారా అడ్వాన్స్ తీసుకొని 10 మంది దగ్గర చెక్కేసాడు. బాగా కాదు కానీ 10,000, 20,000, 50,000 జాగ్రత్తగా ఉండాలి. నేను అదే చెప్పిన, మనం ముందుగా ఇచ్చాడు అంటే లేదు సార్ కట్టినాకనే ఇచ్చినా, అట్లయితే మాట్లాడుకుని అగ్రిమెంట్ ఏది కట్టగానే ఇయ్యింది అని కూడా ముంచదు కదా. గుర్తుగారంటే పేదోడు అతడైంది ఏదో సుతారు పని. కాబట్టి ఇందిరా మిల్ల కార్యక్రమం అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాళ్ళకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేది, రేషన్ కార్డు, రైతు బంధు కూడా మీరు చూస్తున్నారు, పేదవాళ్ళందరికీ వచ్చింది. ఎవరెవరికైతే అంతకుముందు పోయిన ప్రభుత్వం 1,00,000 మాపోయినాయి, వాళ్ళకి 2 లక్షలు మాపోయినాయి. టెక్నికల్ మిస్టేక్ ఉండి అప్పుడు కాని వాళ్ళకి ఇప్పుడు కాలేదు, అది వేరే విషయం. 2 లక్షల వరకు అండి. ఇప్పుడు రైతు బంధు రేపటి నాడు భూములు ఎంతుంటే అన్న వాళ్ళకి వస్తున్నాయి, పేదవాళ్ళందరికీ వచ్చినాయి. 4 భూములు ఎక్కువ నా సొంతలతో మన లింగారెడ్డి పటేల్కి ఉన్నాయి కావచ్చు ఎక్కువ, పెద్ద పటేళ్ళకి రాలేదు. కానీ రేపటి నాడు రేపు అందరికి వస్తాయి, రేపు పూర్తిగా వస్తాయి. మరి ఈ సందర్భంలో అందరు తెలియజేసి ఏంటంటే, ఇంతవరకు రైతు బీమా కార్యక్రమం ఉండే, ఇందిరమ్మ బీమా పథకం అని చెప్పి భూమి లేని నిరుపేదలు, ఇప్పుడు విషబ్రాహ్మణులు ఉండే చాలా మంది భూమి ఉండదు, సడన్గా ఏదైనా హార్ట్ అటాక్ అయితే మొత్తం అనాథ అవుతుంది. ప్రతి కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొస్తుండు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి 10 ఏళ్లలో చాలా కొన్ని రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈసారి అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం.
ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. అందుకే నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. బాధాప్తానే చెప్తున్నాం, ఎవరేమన్నా కానీ నేను ఏ పార్టీ ఏంటంటే మేము మొదటి నుంచి కూడా వెనకటికలు కూడా కాంగ్రెస్ కుటుంబం ఉన్నాం. మధ్యలో కొన్ని రోజులు అటు పోయినా కానీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నామని చెప్పి పాఠంగానే చెప్తున్నాం. ఉంటుందో పోతుంది తాగి కూడా అంటున్నాం. ఉన్నన్ని రోజులు డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనతో వచ్చినాం. అందరూ మాట్లాడుతుంటారు, వచ్చినావు ఏం చేసినామంటే ఇవన్నీ కనబడతలేవు వాళ్ళకు, ఇవన్నీ కనబడతలేవా. ఇప్పటికే 3,500 ఇచ్చినాం, మళ్ళీ 2,500, 5,500 ఇంటూ 5 లక్షలు, 250 కోట్లు, 250 కోట్ల పనులు జరుగుతున్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా ఇస్తాం. ఇప్పుడు ఏదైతే 50 ఇండ్లు కడుతున్నారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. 10 మంది కట్టని వాళ్ళకి క్యాన్సిల్ చేయించండి. ఇంకెవరైనా కట్టుకుంటామంటే ఆ 10కి ఇంకా 10 తోడుగా ఇవ్వండి, నేను మంజూరు చేయిస్తా అని చెప్పి తెలియజేస్తాను.